నైరుతి రుతుపవనాలు ఈసారి అనుకున్న సమయం కంటే కాస్త ముందుగా రావడంతో తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సాగు పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో రైతులు దుక్కులు దున్ని విత్తనాలను సేకరించే పనిలో ఉన్నారు. దీంతో జిల్లాలోని విత్తన దుకాణాలన్నీ రైతులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే 50,000 ఎకరాల్లో నారుమళ్లు పోయగా బోధన్ డివిజన్ కోటగిరిలో నాట్లు మొదలుపెట్టారు. సీజన్ అనుకూలంగా ఉండటంతో ఇప్పటికే అక్కడక్కడ రైతులు పసుపు విత్తడం మొదలుపెట్టారు. గత సంవత్సరం ఇదే ఈ నెలలో తుకం పోసిన మిరుగు 5 రోజులు ఉండగా తుకం పోసిన 7వ నెల 5 తారీఖు అట్లా వేసుకొని ఇప్పుడు ఇదే నెలలో పోతాని అట్ల కోసం వచ్చిన. సన్నపట్లు ఎత్తే బోనస్ ఇస్తాడని ఆశతోటి వచ్చిన. ఈ సంవత్సరం ముందే ఇంకా 15 రోజుల ముందే వర్షాలు చాలా అయినాయి. అందుకోసమని పుటం పోసుకుంటారు. ఈ మిరుగు కంటే 2 రోజుల ముందు వెనక పోసుకుంటారు. పోయిన సంవత్సరం వర్షాలు పడక లేటుగా అయింది. ఈసారి ముందుగా వర్షాలు పడడం వల్ల కొద్దిగా తొందర తీసుకుపోయి వేసుకుందామని వడ్లు వచ్చి తీసుకుంటున్నాము. వరి, సోయా, కంది గతంలో దొడ్డు రకం ఉంటుండే, ఈసారి సన్న రకం చేంజ్ చేద్దామని తీసుకుంటున్నాం కొత్త రకం. కొద్దిగా బయటవి అమ్ముకోవచ్చు, రేట్ బాగుంటుంది, వడ్లు బాగా దిగుబడి వస్తుంది, బోనస్ వస్తుంది. సన్న రకాలు వేయడానికి ఈ బోనస్ కోసము దానికోసం వేయడం దిగుబడి అదే 40 నుంచి 45 దిగుబడి వస్తుంది. బీపీటీ రకాలలో సన్న రకం ఎక్కువ ఇది చేస్తుంది. గత సంవత్సరం కూడా బీపీటీ రకాలలో ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా మసూరు ఇట్లాంటి రకాలు వేసుకున్నాం. కూనారం వర్షాలు తొందరగా పడ్డా ఏది పడ్డా కానీ ఇక్కడ మా విలేజ్లో మటుకు ఈ టైంలో వేస్తారు. సొసైటీలలో బీపీటీ రకాలు ఉన్నాయి. మాకు దోమపోటు వంటి రోగాలకు తట్టుకోలేక కొందరు వేరే హైబ్రిడ్ రకాలని ఎన్నుకుంటాం. దొడ్డట్లు వేస్తుంటే ఇంతకుముందు సన్నాలు వేస్తున్నాము. సన్నాలు సీడ్ కోసం ఇక్కడ వచ్చినాము. పుటాలు ఇప్పుడు వస్తున్నాము. ముందు వర్షాలు లేట్ వస్తుండే, ఇప్పుడు ముందు వస్తున్నాయి కాబట్టి ముందు వస్తున్నాం. ఉమ్మడి జిల్లాలోని రైతులు వరి, పసుపు, మొక్కజొన్న, సోయాబీన్ పంటలను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అన్నదాతల ఆసక్తిని దృష్టిలో ఉంచుకున్న విత్తన డీలర్లు పలు కంపెనీలకు చెందిన వివిధ రకాల విత్తనాలను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుండటంతో రైతులు అధిక శాతం వరి సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో ఋతుపవనాలు తొందర రావడం వలన ఇప్పుడు సీజన్ చాలా అయింది. ఇంతకుముందు ఇంకో వన్ వీక్ లేట్ అవుతుండే. ఇప్పుడు ఇంతకుముందు రైతులు వచ్చేసి దొడ్డు రకంకి మొగ్గు చూపుతుండ్రి. గత సంవత్సరం నుండి బోనస్ వల్ల సన్న రకానికి ఎక్కువ చేస్తున్నారు. ఇంకో 1 వీక్ ముందే సీజన్ చాలా అయింది. ఇప్పుడు వర్షాలు గత వారం నుండి ఫుల్ వర్షాలు పడుట్లా రైతులు బాగానే వస్తున్నారు. సీడ్ తీసుకెళ్తున్నారు సన్న రకం. ఈ మొక్కజొన్న కూడా వెళ్తుంది. సోయాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు రైతులు. సోయా కూడా బాగానే సీడ్ వెళ్తుంది. ధరలు ఇంతకుముందు కంటే కొద్దిగా పెరిగాయి. ఇంతకుముందు 900 ప్యాకెట్, 800 ప్యాకెట్ 10 కిలోలు ఉంటుండే, ఇప్పుడు 1000 రూపాయలు అయింది. ప్రతి సీడ్కి రేటు కంపెనీ వారు కొద్దిగా పెంచారు ఈసారి. విత్తనాలు కొనుగోలు చేసే ముందు రైతులు జాగ్రత్తలు వహించాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అనుమతులున్న దుకాణాల్లో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, వారి నుంచి రసీదులు తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమైంది కావున రైతులు వివిధ పంటలు విత్తుకోవడానికి విత్తనాలను షాపుల నుండి తీసుకోవడం జరుగుతుంది. అయితే రైతులు విత్తనాల కొనుగోలు సమయంలో ముందుగా ప్రభుత్వము లైసెన్సుడు అధికృత డీలర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర విత్తనాలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరియు విత్తన కొనుగోలు సమయంలో బిల్లు తప్పనిసరిగా తీసుకొని దాన్ని పంటకాలం ముగిసేంత వరకు భద్రపరచుకోవడం వల్ల రేపు పంటకి ఎలాంటి ప్రమాదం జరిగినా కానీ మనము వాదించుకునే అవసరం ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు మరియు పోలీసు మరియు వ్యవసాయ శాఖలు సంయుక్తంగా డీలర్ల షాపులను తనిఖీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా డీలర్లు కూడా విత్తనం ఎవరికి అమ్ముతున్నారు అనేది ఫార్మర్ వైజ్ సేల్ రిజిస్టర్, సీడు సేల్ రిజిస్టర్ అనేది కూడా మేము తనిఖీలు చేస్తున్నాము. ఈ డిపార్ట్మెంట్ పరంగా విత్తనాలు నాణ్యమైన విత్తనాలు అందేటట్లు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ వాళ్ళపై చర్యలు తీసుకుంటున్నాం. కావున రైతులు ఈ వానాకాలం సీజన్కు సంబంధించి విత్తనాల కొనుగోలులో జాగ్రత్తగా వహించి మంచి దిగుబడులు సాధించుకోవాలని కోరుకుంటున్నాం. జిల్లాలో కురుస్తోన్న చిరుజల్లులకు రైతులంతా ఉత్సాహంగా పనులు మొదలుపెట్టారు. సాగు ఆశాంతం సజావుగా సాగాలంటూ కోరుకుంటున్నారు.